నమస్తే కళ్యాణ గారు. నమస్తే అండి. మీది ఏ ఊరండి? మర్రిగూడెం సరిహద్దు తాండా సార్. సరిహద్దు తాండా. ఇప్పుడు మనం మీ మిరప చేనులో ఉన్నాము. సార్. ఎట్లా ఉంది చేను? బాగుంది సార్. ఈ విత్తనం పేరు ఏంటండి? రెడ్ హార్ట్ అండి. రెడ్ హార్ట్. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు వేసింది మొత్తం? మొత్తం 3.5 వేసామండి. ఇప్పుడు చేను ఎంత హైట్ ఉంది చూపించండి ఒకసారి. చేయించి ఒక్కసారి చూస్తే సార్ అది నేను 6 ఫీట్ కానీ 5.5 ఉంటుంది సార్. 5.5 ఉంటుంది. క్రాప్ ఎట్లా ఉందండి? బాగుంది సార్. ఇప్పుడు కళ్యాణ గారు సుమారు మీరు 30 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నారు. అవును సార్. ఇవి తోట ఇప్పుడు 30 ఏళ్ళలో తోటకి ఈ తోటకి ఏం తేడా ఉంది? చాలా తేడా ఉంది సార్. ఏం తేడా? చాలా అంటే ఏం తేడా ఉంది? తేడా అంటే కాయ కొంచెం 3 స్టెప్పులు రావటం జరిగింది. 3 స్టెప్పులు రావడం జరిగింది. ఇంకా కాయ స్టెప్పులు రావటం జరిగింది. తోట కూడా ఎదుగుదల ఉంది. తోట మంచి కమ్ముకుంది. మళ్ళా ఇది కొంచెం నల్లికి తట్టుకుంది సార్. నల్లికి తట్టుకుంది. నల్లికి తట్టుకుంది. మళ్ళా చెదల పట్టకుండా చెట్టు చనిపోకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీ అంచనా ప్రకారం సుమారు ఎంత దిగుబడి రావచ్చు సార్? ఇది ఎకరానికి అయితే ఇప్పుడు కనీసానికి 35 గ్యారెంటీ వెళ్ళవచ్చు మేము అనుకుంటున్నాం. కానీ 40 సుమారు రావచ్చు. ఇప్పుడు చలపతి గారు అక్కడ మీరు ఒక మొక్కలు లేపండి, మీ దగ్గరికి వస్తున్నాయి. దగ్గరికి వస్తాం మీ దగ్గర. రైతు సోదరులారా గమనించండి, ఈ రకం యొక్క గుణం ఏంటంటే ఇది ఒక పై చిలువ. మీరు ఒక చిలువ చూడండి, ఈ చిలువ చూడండి ఎంత క్రాప్ ఉందో. ఇది చూడండి, 5.5 ఫీట్లు పెరిగి మీకు బ్రహ్మాండంగా క్రాప్ చాలా దగ్గర మంచి కలర్ ఉంది. కాయ కొంచెం మంచి సన్నగా బారుగా ఉంది. కాయ జంపేలా ఉందండి. జంప్ బాగుందండి. గుండ్రంగా కాయ పోతుంది. ముడి పడకుండా కాయ చక్కగా ఉన్నాయి. పడకుండా కాయలు చక్కగా ఉన్నాయి. జనరల్ గా మనం పాకెట్ లో వాడే పెన్ టైప్ లో ఈ పెన్నుకి ఈక్వల్ గా ఉంది. ముడతలు లేవు. ఈ చేయండి, మీరు చేయండి. రైతు సోదరులారా గమనించండి, మీరు కాయ పొడవు మీకు కెమెరాలో కొందరు చూపిస్తారు, దగ్గర పెడితే చాలా పొడవు పడుతుంది. మీరు ఆ పెన్ను చూడండి, మన పెన్ను సైజు కాయ సైజు చూడండి. మీరు చేయండి, కాయ కనబడలేదు. 4.5 అంగుళాలు ఉంటుంది సన్నగా. చిక్కటి క్రాప్. రైతు సోదరులారా మీరు గమనించండి ఎంత చిక్కటి క్రాప్ ఉందో. మీరు ఒకసారి చూడండి ఈ క్రాప్. ఇప్పుడు ఈ విత్తనం గుణం ఏంటంటే చూడండి, మీరు ఫ్లవర్ ఇన్ని కాయలను కూడా ఫ్లవర్ ఎంత బాగుంది చూడండి. ప్రతి కాయకు ప్రతి ముడికి ఒక కాయ వస్తుంది కాపు. అట్లనే కింద క్రాప్ చూడండి. మీరు ఒకసారి నేను కింది క్రాప్ చూపిస్తాను మీకు. నేను ఇగో ఇది చూడండి, కింది క్రాప్ చూడండి ఎట్లా ఉందో. ఏం చూపడ్డాలి దీన్ని? దగ్గర కాపు, బారు కాయలు, గుప్పడి విత్తనం. గనుపుకు కాయ ఉంటుంది సార్. ప్రతి గనుపు కాయ ఉంది. ప్రతి గనుపు కాయ ఉంది. ప్రతి గనుపు కాయ ఉంది. దానికి పూత వస్తుంది. ప్రతి గనుపు కాయ ఉంది, ఏదో కొద్ది పూత వస్తుంది. కాయ సైజ్ ఎలా ఉంది? కాయ సైజ్ బాగుంది సార్. 4.5 అంగుళాలు ఉంది. 4 నుండి 4.5. రైతు సోదరులారా గమనించండి, మీరు కింద క్రాప్ చూడండి. కింద క్రాపు